అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక ఎవరికెళ్తే బుధవారం, గురువారం 2 రోజుల పాటు రాజేంద్ర నగర్లోని గ్రామీణాభివృద్ధి సంస్థలు 2 రోజుల పాటు అంగన్వాడీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, అంగన్వాడీలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేధోమథనం సదస్సు అయితే జరుగుతుంది. మరి ఈ సదస్సులో అంగన్వాడీలో ఎదురవుతున్న సమస్యలు, అంగన్వాడీలో అమలవుతున్న వివిధ పథకాలు, అనేక అంశాల గురించి విస్తృతంగా 2 రోజులు చర్చిస్తారు. మరి ఈ చర్చలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయడం పట్ల కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఈ అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచక చాలా ఏళ్ళైంది. మరి ఉద్యోగులకు అప్పుడప్పుడు డిఏలు, మధ్యంతర వృత్తి ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నారు. కానీ మరి అంగన్వాడీ టీచర్లకైతే అసలు జీతాలు పెంచట్లేదు. కాబట్టి ఇలాంటి మేధోమథన సదస్సు జరిగినప్పుడు కానీ క్యాబినెట్ మీటింగ్ ఈరోజు జరగబోతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి కనీస వేతనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా అంగన్వాడీలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులు, టీచర్ పోస్టులన్నీ భర్తీ కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలి. అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్ ఇచ్చే విధంగా గైడ్లైన్స్ విడుదల చేయాలి. అంగన్వాడీ టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చే విధంగా మరి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. తర్వాత మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీలు జీతం ఇవ్వాలి. తర్వాత అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి సంబంధించి కొత్త ఫోన్లు ఇవ్వడంపై, తర్వాత పెన్షన్, గ్రాట్యుటీ, ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే టీచర్కి 2 లక్షలు, ఆయాకి 1 లక్ష మాత్రమే ఇస్తున్నారు. వీటిని కూడా మరి టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు ఇచ్చే విధంగా కూడా జీవో సవరించాలి. తర్వాత ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా మరి ఈరోజు మేధోమథనం సదస్సులో డిస్కస్ చేయాలి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ క్యాబినెట్ కూడా నిర్వహించబోతున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో సైతం అంగన్వాడీ టీచర్ల, ఆయాల ఆర్థికేతర సమస్యల పట్ల కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తే అంగన్వాడీ కేంద్రాల్లో 25% అడ్మిషన్లు పెంచండి. స్కూళ్లలో మాదిరిగా అంగన్వాడీ కేంద్రాల్లోనూ బెల్స్ మోగించాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ మేధోమథన సదస్సులో మంత్రి డాక్టర్ సీతాకాంత్ ఇక్కడ చూస్తున్నాం. తర్వాత త్వరలో 14,000 అంగన్వాడీ సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే మినీ అంగన్వాడీలకు ప్రధాన టీచర్లుగా ప్రమోషన్ కల్పించామని, రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా ప్రకటించామని గుర్తు చేశారు. తర్వాత అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలను గ్రీన్ ఛానల్లో అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక బుధవారం రాజేంద్ర నగర్లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేధోమథన సదస్సు 2025 నిర్వహించారు. అందులో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సీతక్క పరిశీలించారు. బాలామృతాన్ని ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలని ఆదేశించారు. ప్రీ స్కూల్ వీడియోను విడుదల చేశారు. అనంతరం సదస్సులో మంత్రి సీతక్క మాట్లాడుతూ స్కూళ్లలో మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాల్లో బిల్ కొట్టాలని సూచించారు. దాని ద్వారా చిన్నారుల్లో క్రమశిక్షణ, ఉత్సాహం పెరుగుతాయని, సిబ్బంది సకాలంలో డ్యూటీకి వచ్చేందుకు దోహదపడుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న విద్య, ఆరోగ్య భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు అంగన్వాడీలో సంబంధించి వివిధ పనుల పురోగతిపై జిల్లాల వారీగా నివేదికలు కూడా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇక పెండింగ్ అంశాలపై కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక అంగన్వాడీల్లో వారానికి 1-2 రోజులు ఎగ్ బిర్యానీ కూడా పెట్టాలని కీలక ప్రకటన చేశారు. మరి మెనూలో మార్పులు చేయాలని కూడా సీతక్క అయితే ప్రకటించారు. అదేవిధంగా అడ్మిషన్లు పెరిగేలా కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇక్కడ మంత్రి సీతక్క గారు అయితే ప్రకటించారు. మరి భోజనాన్ని మరింత రుచికరంగా మార్చేలా మెనూలో మార్పులు చేయనున్నట్లు, వారానికి 1-2 సార్లు ఎగ్ బిర్యానీ కూడా పెట్టనున్నట్టు తెలిపారు. ఇక చిన్నారుల అభ్యాసం కోసం రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాల్ను కూడా పరిశీలించి అభినందించారు. మహిళా సంఘాల ద్వారా మెటీరియల్ను రూపొందించి ప్రతి అంగన్వాడీ కేంద్రానికి పంపిణీ చేయిస్తామని కూడా ఇక్కడ సదస్సులో సీతక్క గారు అయితే చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన మేధోమథన సదస్సులో మంత్రి మాట్లాడారు. నాసి రకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్పై చర్యలు తీసుకుంటామని, ఈ ఏడాది 25% అడ్మిషన్లు పెంచాలని చెప్పి, అంగన్వాడీల్లో ఉదయం గంటను కూడా మోగించాలని చెప్పి ఇక్కడ ప్రకటించారు. సరే, ఏది ఏమైనా మెనూ మార్చడం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఈరోజు జరిగే తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. విశ్వాస మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.